చెన్నైలో డాక్టర్ గారు ఇచ్చిన సజెషన్ ఏంటంటే, మీకు ఫోర్త్ మంత్ వచ్చింది గదా! ఇప్పుడు మీరు మీ బేబీ సేఫ్‌గా ఉన్నారు. ఇక్కడ కరోనా కేసెస్ ఎక్కువున్నాయి కాబట్టి మీరు మీ హోమ్ టౌన్ ఎళ్ళిపోండి అని సజెషన్ ఇచ్చారండి. మాకు కూడా చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఇద్దరమే ఉన్నాము. అక్కడ హోమ్ టౌన్ ఎళ్తే అందరూ ఉంటారు. అమ్మ వాళ్ళతో, నా అత్తయ్య వాళ్ళతో హ్యాపీగా ఉండొచ్చని చెప్పి వచ్చేసామండి విజయవాడ. విజయవాడ వచ్చాక అమ్మతో కావాల్సినవన్నీ వండించుకొని తినొచ్చు. హ్యాపీగా ఉండొచ్చు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ, ఓ పక్కన భయం, ఏం తెలీదు. అమ్ముంటే అదొక ధైర్యం అని అనిపిచ్చేదండి. కానీ ఆ అదృష్టం నాకు లేదు. ఫస్ట్ ప్రెగ్నెన్సీయే కాదండి, సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా నాకు అదృష్టం లేదు. అది తర్వాత ముచ్చట్లేండి. అయితే విజయవాడ వచ్చేసిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికేమో అక్కడక్కడ కేసెస్ ఎక్కువైపోయినాయి. అందుకని మేము అత్తయ్య వాళ్ళ ఇంటికాడే ఉండిపోయామన్నమాట. అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉండి సెవెంత్ మంత్‌లో వెళ్దాంలే అనుకుంటే, సెవెంత్ మంత్‌లో తమ్ముడికి ఆరోగ్యం పాడైపోయిందండి. అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేకపోయా. పోనీ బేబీ డెలివరీ అయినాక అన్నా వెళ్దాం అనుకున్నా. కానీ అప్పుడు వెళ్ళలేకపోయానండి.